ఒక ప్రశాంతమైన గ్రామంలో ద్వారప్ప, కమలమ్మ, మౌన మరియు చిరు అనే కుటుంబం చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేది. చెట్ల మధ్య పొలాలు, ప్రకృతి చాలా నిండుగా ఉండేది. ద్వారప్ప రోజు తోటలో కష్టపడేవారు. ఒకరోజు ఒక నల్ల కాకి వారి పొలానికి వచ్చి కూర్చుని ఎందరిని గమనిస్తూ ఉంది. అదే సమయంలో ఆ కాకి వచ్చి రొట్టెని తీసుకొని వెళ్తుంది. ఆ కుటుంబం అందరూ ఆశ్చర్యపోతారు. ఆ కాకి మళ్ళీ వచ్చి పండ్లను తీసుకొని వెళ్తుంది. ఆ కుటుంబం అంతా కోపంతో రగిలిపోతారు. చిరు మరియు మౌన మాట్లాడుకుంటూ ఉంటారు. కాకి అందరినీ గమనిస్తూ ఉంది. కుటుంబం అంతా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆ కాకి మళ్ళీ వచ్చి పప్పాయ పళ్ళుని తీసుకొని వెళ్తుంది. అందుతో అందరూ ఆశ్చర్యపోతారు. మౌన మరియు చిరికి అనుమానం వచ్చి గోప్యంగా ఫాలో అవుతారు. ఆ కాకి చాలా పెద్ద దట్టమైన అడవిలోకి. పిల్లలు చాలా భయంగా ఆ కాకిని ఫాలో అవుతారు. పిల్లలకి చాలా భయం వేస్తుంది. ఆ కాకి ఆ పండుని ఒక ముసలి ఆమెకి ఇస్తుంది. పిల్లలు ఆశ్చర్యపోతారు. ఆమె పిల్లలతో మాట్లాడుతూ, ఇక్కడికి నేను దారి తప్పి వచ్చాను. ఈ కాకి నాకు భోజనం పెడుతుంది అని చెప్పింది. పిల్లలు చాలా ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఊరందరికీ చెప్పాలని వెళ్ళారు. పిల్లలు ఈ విషయాన్ని చాలా త్వరగా ఊరందరికీ చెప్పారు. ఊరందరి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఊరందరూ చేరి అడవిలోకి ఊరంతా చేరి చాలా పెద్ద దట్టమైన అడవిలోకి వెళ్ళారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఆ పేద అమ్మను గ్రామస్తులంతా చేరి ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఆ కాకికి ఉన్న మంచితనం మనుషులో లేదు అని చెబుతారు. మరుసటి రోజు నుంచి ఆ కాకికి ఆ కుటుంబం రోజు భోజనాన్ని ఇచ్చేది. ఎందరూ చేరి చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవారు. ఆ రోజు నుండి ఆ కుటుంబం ఆ కాకిని చాలా ప్రేమగా చూసుకునేది. ఆ రోజు నుండి ఆ గ్రామస్తులంతా చేరి కాకులకు భోజనం ఇచ్చేవారు. ఆ నానమ్మ ఎంతో సంతోషం పడేది. ఈ వీడియోని చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మరింత వీడియోలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.